నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్పై ఈడీ అవుట్లుక్ నోటీస్ అంటూ కూడా ఇవాళ ఒక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. అన్ని దినపత్రికల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచురించారు. ఏంటి అసలు బైజూస్కి ఏం జరిగింది, ఎందుకు బైజూస్ రవీంద్రన్ని దేశం విడిచి వెళ్ళొద్దంటూ కూడా మరి ఈడీ వాళ్ళు ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందంటారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో బేసిక్గా ఒక రకంగా ఈ సిచ్యువేషన్ని మనం ఒక సాడ్ సిచ్యువేషన్ లాగే అనుకోవాలి. అంటే మనకి కొంతకాలం ముందు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా ఉండేది బైజూస్. ఆ ఇన్స్పైరింగ్ స్టోరీ నుంచి ఇప్పుడు ఏదో ఒక దొంగలాగా చిత్రించే పరిస్థితికి తెచ్చుకున్నారు. ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాడ్ మేనేజ్మెంట్, బ్యాడ్ సేల్స్ ప్రొసీజర్, అనెథికల్ బిజినెస్. సో బేసిక్గా ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. సో బేసిక్గా ఏదైతే ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్ ఉందో, అవుట్లుక్ నోటీస్ అనేది ఏదైతే జారీ చేసిందో, కంట్రీని విడిచి ఎక్కడికి వెళ్లకుండా, సో బేసిక్గా ఇమిగ్రేషన్ లో బై ఎనీ ఛాన్స్ కనుక ఆయన కనిపించినట్లయితే ఇమిగ్రేషన్ అధికారులు ఈడీకి నోటీస్ ఇస్తారు, వెంటనే ఇంటిమేట్ చేస్తారు, ఆయన దేశం విడిచి పోనీయకుండా మాత్రం ఆపగలుగుతారు. సో బేసిక్గా దానికి గల కారణం ఏంటి అని అంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి అవకతవకలు. సో బేసిక్గా ఆయన్ని ఎండీగా కూడా దించేసి కొత్త ఎండీని కూడా మేబీ ఫిబ్రవరి 22-23 తారీఖుల్లో ఎన్నుకోవాలి అన్న ప్రపోజల్ కూడా ఒకటి ఉంది. మేబీ ఇవాళ రేపు అనుకుంటా, అది కూడా మేబీ 22-23 తారీఖుల్లో కొత్త ఎండీని కూడా ఎన్నుకుంటారు. సో బేసిక్గా ఆయనకు ఉన్నటువంటి పూర్తి ఏవైతే అధికారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసే పరిస్థితికి అయితే వచ్చేసింది. ఒకానొకప్పుడు బైజూస్ అని అనగానే అసలు మనకి జస్ట్ ఇండియాలోనే కాదు, అదర్ కంట్రీస్ లో కూడా అంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్ట్అప్ ఏది ఉంది అని అంటే అది బైజూసే, లెర్నింగ్ యాప్. యా. సో బేసిక్ గా ఒకప్పుడు వాళ్ళు ఒక ఐఐటి కోచింగ్ సెంటర్ గా ఉండేవాళ్ళు, ఒక బేసిక్ ఐఐటి కోచింగ్ సెంటర్ గా ఉన్నారు. ఆ బేసిక్ ఐఐటి కోచింగ్ సెంటర్ నుంచి వాళ్ళు ఈ పర్టికులర్ గా కోవిడ్ పీరియడ్ అనేది ఎప్పుడైతే హిట్ అయిందో, ఎగ్జాక్ట్ గా దానికంటే ముందు, జస్ట్ దానికంటే ముందు మనం ఒక ఐఐటి కోచింగ్ గా మాత్రమే ఎందుకు ఉండాలి, మన అదర్ కోచింగ్స్ లోకి ఎందుకు ఎంటర్ కాకూడదు, మనం కేవలం ఈ ఒక్క ఊరికి మాత్రం ఎందుకు పరిమితం అయి ఉండాలి, మనకి పాన్ ఇండియా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటే బాగుంటుంది కదా అని ఒక మంచి ఐడియా తోటి ఈ ఎడ్యుకేషన్ బేస్డ్ టెక్ కంపెనీని లాంచ్ చేశారు, సో కాల్డ్ బైజూస్. అంటే ఒక యాప్ లో కనుక మీరు రిజిస్టర్ అయినట్లయితే అందులో ఎల్కేజీ నుంచి మీరు ఐఏఎస్ అయ్యేంత వరకు కావాల్సినటువంటి ప్రతి స్టడీ మెటీరియల్, ట్యూషన్స్, లెర్నింగ్స్ అన్నీ కూడా ఒకటే దగ్గర దొరికే విధంగా వాళ్ళ యొక్క మంచి ప్లాన్ ని ప్రిపేర్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ కైండ్. అంటే అది ఆ టైంలో అటువంటి యాప్స్ ఏవి కూడా బిల్డ్ కాలేదు, అటువంటి ఐడియాలజీ కూడా ఏమీ లేదు. ఆ టైంలో ఎడ్యుకేషన్ అని అంటే కేవలం మనం ఒక సెంటర్కి వెళ్ళి చదువుకోవటము, స్కూల్కి వెళ్ళి చదువుకోవటము తప్పించి కంప్యూటర్ ముందుండి కూడా చదువుకోవచ్చు అని ఒక ఐడియా కూడా ఎవరికి లేని టైంలోనే రవీంద్రన్ గారికి ఐడియా వచ్చి దాన్ని స్టార్ట్ చేశారు. దట్ ఈస్ అ వండర్ఫుల్ ఐడియా, దాన్ని స్టార్ట్ చేశారు. అండ్ పర్టికులర్గా కోవిడ్ టైంలో మనకి దానికి ఒక కొత్త ఊపు వచ్చింది. అంతకు ముందు వరకు కూడా మనకి ఎడ్యుకేషన్ అనేది ట్యాబ్స్ లో, ఫోన్స్ లో అసలు కల్చరే లేదు. ఎంతటి పెద్ద స్కూల్ అయినప్పటికీ అది స్కూల్లో నేర్పిస్తారు, ఏదైనా ఉంటే హోంవర్క్ వరకు వాళ్ళు ట్యాబ్స్, ల్యాప్టాప్స్ వాడుకునేంత వరకు ఇచ్చారు. కానీ అసలు స్కూల్స్నే ఎడ్యుకేషన్లే ఆన్లైన్ చేసేటువంటి కల్చర్ మనకి లేదు. కానీ అప్పుడు క్రియేట్ అయినటువంటి ఆ తప్పని పరిస్థితులలో వీళ్ళకి ఆల్రెడీ క్రియేట్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎడ్టెక్ కంపెనీకి సంబంధించి ఎల్కేజీ టు ఐఏఎస్ వరకు ఆల్రెడీ ఉన్నటువంటి ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి వాళ్ళు ఈ కోవిడ్ టైంలో మార్కెట్లో లీడర్స్ గా దూసుకెళ్ళిపోయారు. ఎంతలాగా అంటే విత్ ఇన్ నో టైం దాదాపుగా 130,000 కోట్ల కంపెనీగా ఎదిగిపోయారు. ప్రతి ఒక్క దాన్ని స్పాన్సర్ చేయడం మొదలు పెట్టారు. రేవంత్, బైజూస్ బ్రాండింగ్ ఎలా ఉండేదంటే అలా రోడ్డు మీద పాస్ అనేవి వెళ్తుంటే బస్సుల పైన, ఆటోల పైన వాళ్ళ యొక్క పబ్లిసిటీ, బ్రాండ్ ప్రమోషను అసలు అర్థమయ్యేది కాదు. ఏంటి బైజూస్ రోడ్డు మీద ఇలా తల తిప్పితే ప్రతి గోడ పైన, లేదంటే ప్రతి ఆటో పైన, ప్రతి వెహికల్ పైన వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ, ప్రతి ఇంట ప్రతి నోట బైజూస్ అనే మాట. ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ మాట చెప్పాను నేను. సో బేసిక్ గా బైజూస్ చేసినటువంటి బ్రాండింగ్ అది కేవలం మీరు బస్సు హోర్డింగ్ అని అంటున్నారు, వాళ్ళు ఫీఫా వరల్డ్ కప్ ను కూడా స్పాన్సర్ చేసే స్థాయికి ఎదిగారండి. అండ్ వాళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి కష్టకాలం కనుక వచ్చుండకపోయింటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎటెక్ కంపెనీగా వాళ్ళైతే డెఫినెట్ గా చరిత్ర సృష్టించుండే వాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే మేజర్ గా ఒక ఫాల్స్ సేల్స్ ని క్రియేట్ చేయటం. సో బేసిక్ గా ఒక బ్యాడ్ మేనేజ్మెంట్,
ఒక బ్యాడ్ టీమ్ లీడర్స్, వాళ్ళు ఎంప్లాయీస్ మీద గనక ఒక అన్నెసెసరీ, ఒక సంబంధం లేని, అంటే మేబీ ఒక పాసిబిలిటీ లేని దానికోసం కనుక ప్రెషర్ బిల్డ్ చేస్తే అది ఒక కంపెనీ, అంటే 1,30,000 కోట్ల వాల్యూ చేసేటువంటి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీని కూడా ఎలా పడేస్తుంది అంటానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అది. వాళ్ళు వాళ్ళ సేల్స్ టీమ్ కి ఇచ్చేటువంటి టార్గెట్స్ చాలా ఎక్కువైపోయాయి. బేసిక్ గా వాళ్ళ కమిట్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ బ్రాండింగ్, వాళ్ళు వేరే కంట్రీకి ఎక్స్పాండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళ, అంటే సో వాళ్ళు వాళ్ళ వాల్యుయేషన్ డెఫినెట్ గా పెంచి చూపించాలి. ఎందుకంటే వాళ్ళు మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలి. అప్పుడే అదర్ కంట్రీస్లోకి ఎక్స్పాండ్ అవ్వడానికి వాళ్ళకి స్కోప్ దొరుకుతుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ బుక్ వాల్యూస్ని పెంచడం కోసం ఒక ఫేక్ సేల్ని క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ మీరు గమనించినట్లయితే ఈ న్యూస్ కంటే ముందు బైజూస్ బాధితులు ఎక్కువ మంది మనకు మీడియా ముందు వచ్చారు. మాకు తెలియకుండానే మా పేరు మీద లోన్ యాక్టివేట్ చేశారు, మా చేత బలవంతంగా డబ్బులు కట్టించారు, అండ్ వాళ్ళు వచ్చినటువంటి కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయట్లేదు అని ఇట్లా రకరకాల పేర్లతోటి మనకి చాలా మంది బాధితులు మనకి బైజూస్ తోటి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో బేసిక్గా వాళ్ళ మీద సేల్స్ టీమ్ మీద క్రియేట్ అయినటువంటి ఒత్తిడి వల్ల వాళ్ళ కొన్ని ఫేక్ సేల్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఒక 10,000 రూపాయల ఫీజు అంటే కట్టగలుగుతారు. లేదు అదే కనుక 30,000 రూపాయల ఫీజు అని అంటే అందరు కట్టగలుగుతారా? కట్టలేరు. వాళ్ళు దానికోసం ఏం చేసేవాళ్ళు, వాళ్ళకున్న క్రెడిట్ కార్డ్స్, పేరెంట్స్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి చూసారా, వాటితోటి ఈఎంఐలు యాక్టివేట్ చేపించటము. ఓ మై గాడ్. అదొకటే కాకుండా ఒక ఏమీ తెలియని ఒక పేరెంట్, ఏమీ తెలియదు, సార్ మీ అబ్బాయికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాము, మీరు జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ చెప్పండి చాలు అని చెప్పి ఈ లెండింగ్ యాప్స్ కానీ లెండింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి చూసారా, అంటే ఈ పేరెంట్ కి తెలియకుండా వాళ్ళ దగ్గర నుంచి లోన్ శాంక్షన్ చేపించటము. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక మంత్, ఎవ్రీ మంత్ వాళ్ళకి డబ్బులు డిడక్ట్ అవడం కోసం నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏం జరిగింది అని అంటే వీళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఓటీపీలు అనేది తీసుకొని ఈయనకే తెలియకుండా లోన్ యాక్టివేట్ చేశారు. సో వీళ్ళకి తెలియకుండా పేరెంట్స్ అందరూ చాలా మంది అందరూ ఆ ట్రాప్ లో పడిపోయారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇంకేం జరిగింది, అసలు ఏ పేరెంట్ కూడా డబ్బులు కట్టట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సేల్స్ టీమే ఇనిషియల్గా మీకు ఎంతో కొంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్స్ తీసుకోవాలంటే 30,000 పే చేయని అవసరం లేదు, ఒక 5,000 1,000 రూపాయలు కట్టేసి అడ్వాన్స్ కింద కోర్సుని ముందే యాక్టివేట్ చేసేసుకోవచ్చు కదా. అలా వీళ్ళే ఒక ఫేక్ సేల్, పోతే పోయింది 5,000, లేకపోతే ఇప్పుడు నా ఉద్యోగం పోద్ది అని చెప్పి వాళ్ళే ఫేక్ సేల్ని క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా మీరు ఒక 10 ఫేక్ సేల్స్ క్రియేట్ చేశారు, జస్ట్ ఒక 1,000-2,000 పే చేసి, ఒక్కొక్క దాని వాల్యూ 1,00,000 రూపాయలు అనుకోండి. అంటే మనకి మీ బుక్ లో వాల్యూ ప్రకారం అక్కడ మీకు 10 లక్షల రూపాయలు సేల్ క్రియేట్ అయినట్టుగా కనిపిస్తోంది. అదే విషయం డెలాయిట్ కంపెనీ వాళ్ళకి ఆడిటర్ గా ఉండేవాళ్ళు, ఆ డెలాయిట్ కంపెనీ వీటిని ఐడెంటిఫై చేసింది. మీ అకౌంట్స్ లో డబ్బులు పడలేదు, కానీ ఇక్కడ మీకేమో సేల్స్ క్రియేట్ అయినట్టుగా చూపిస్తున్నారు. ఇది ఎట్లా పాసిబుల్ అయింది అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసి మేము దీనికి ఆడిట్ చెయ్యము అని చెప్పి రిజైన్ చేశారు. దీంతో ఈ ఇష్యూ బయటకు వచ్చి ఎస్కలేట్ అవ్వడం మొదలుపెట్టింది. దీంతో గవర్నమెంట్ ఎంక్వైరీస్ ఇవన్నీ కూడా దీని మీద ఒక కంటిన్యూస్ ప్రొసీజర్లో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా రవీంద్ర గారిని అవి వదిలిపెట్టలేదు. సో ఇంతటి సేల్స్ అంటే ఒక రకంగా మీరు గవర్నమెంట్ని చీట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తున్నారు, మా రెవెన్యూ ఇంత జరిగింది XYZ అని. ప్రీవియస్ గా సత్యం స్కామ్ కూడా అంతే కదా, ఒక రకంగా అన్నెసరీ అంటే లేని బుక్స్ ని క్రియేట్ చేసి చూపించారు. ఇక్కడ కూడా ఒక లేని బుక్స్ ని క్రియేట్ చేసి చూపించే ప్రయత్నంలో జరిగినటువంటి డ్యామేజే ఈ బైజూస్ డ్యామేజ్. ఈ రోజు సోకాల్ ఒక రకంగా ఇన్స్పిరేషనల్ పర్సన్ గా ఉండాల్సిన ఆయన దొంగలాగా తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చేసి జస్ట్ చూస్తూనే రీజన్ ఫాల్ విత్ ఇన్ నో టైం అంటే చూస్తానంటే ఇదేదో ఒక 10 ఏళ్ల క్రితం, ఒక 15 ఏళ్ల క్రితం వచ్చింది కాదు. మొన్ననే ఒక 2018, 19, 20 నుంచి ఈ బైజూస్ అనేది ఈ బ్రాండింగ్ జనాల్లోకి రావడం, అండ్ 2022, 23 నుంచి ఇంకా రావటము పడిపోవటం మొత్తం జరిగిపోయింది. అదేదో అంటారు 3 నాళ్ళ ముచ్చట అన్నట్టు. అంటే ఇక్కడ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అండి, ఒక బ్యాడ్ మేనేజ్మెంట్ కండిషన్ ఉంటే, మీరు ప్రాపర్ గా మీ టైం ని గైడ్ చేయలేకపోతే, లేదా మీరు ఏదైనా ఫేక్ డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయాలన్నా కానీ మీరు ఏదో ఒక టైంకి ఆ సమస్యలో ఖచ్చితంగా ఇరుక్కుంటారు. అంటే ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్, మీరు గ్రౌండ్ రియాలిటీని అంటే అర్థం చేసుకోవాలి. ఓకే, పేరెంట్స్ తీసుకోవడానికి రెడీగా లేరు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. అంతేకాని అన్నెసరీ ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ మీరు పేరెంట్స్ దృష్టిలో చీటర్ అయ్యారు, అక్కడ గవర్నమెంట్ దృష్టిలో స్కామర్ అయ్యారు. ఓవరాల్ గా మీ మీద పడ్డదేంటి, మీరు ఒక ఇన్స్పిరేషన్. యాక్చువల్గా రేపు రాబోయేటువంటి జనరేషన్ మొత్తానికి ఒక ఆర్డినరీ కోచింగ్ టీచర్ ఇంత పెద్ద వ్యవస్థను స్థాపించాడు అని చరిత్ర చెప్పుకోవాల్సిన పరిస్థితుల నుంచి ఎలా మోసం చేస్తారు అనే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. అది ఆయనకి నోయింగ్లీ జరిగిందో అన్నోయింగ్లీ జరిగిందో మనకైతే తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్కి అయితే ఎదుర్కొన్నారు. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేబీ ఆ బైజూస్ కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఇన్వెస్టింగ్ కంపెనీస్ ఏదో టేక్ ఓవర్ చేసి
దాన్ని సస్టైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారేమో కానీ బట్ ఫైనల్లీ దానికి ఉన్నటువంటి లీడర్గా రవీంద్రన్ గారు ఈరోజు ఈడీ నుంచి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ. బైజూస్ రేజ్ అండ్ ఫాల్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.